ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనకు ఈ లోకములోని సర్వము దేవుని వలన మనకు అనుగ్రహింపబడ్డాయి అనే సంగతి మనము ముందుగా జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే అద్వితీయుడైన దేవుడు ఆయన మనలను కాపాడుతూ కరుణించడము వలననే మనం ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం. ఈ రాత్రి మనము చేస్తున్న ఏ పనైనా, మనముంటున్న ఏ కుటుంబమైనా దేవుని కృప వలన అవి మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయము మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చాలాసార్లు ఈ లోకములోని ప్రజలు కొంచెము ధనము, పేరు, అధికారము వారి చేతికి రాగానే నా అంతటి వారు లేరు అని అనుకుంటారు. నేను గొప్ప అన్నట్లుగా, క్రింది వారందరూ బానిసలు అన్నట్లుగా ఉంటారు. అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. కానీ మరికొందరు దేవుని మాటను ధిక్కరిస్తుంటారు. దేవుని మాటను తృణీకరిస్తూ వాక్యమును బట్టి జీవించకుండా వరిష్టానుసారముగా ఉంటారు. వారేమనుకుంటారు అనంటే, మేమేది చేసినా అది సరి అయినదే అని అనుకుంటారు. అయితే అది వారిని ఈ లోకానుసారముగా, ఆత్మీయముగా కూడా వారిని పడద్రోస్తుంది. ఆ ప్రవర్తన వారి పతనానికి కారణమవుతుంది. మనం అతిశయించాలి అనంటే, ప్రియులారా, ప్రభువుని బట్టి అతిశయించాలి. కానీ మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనకున్న బలగాన్ని బట్టి కాదు, మనకున్న పిల్లలను బట్టి కాదు, మన అధికారాన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు. ఎందుకంటే అవన్నీ ఇచ్చింది దేవుడే. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు గొప్ప అవ్వాలని ఆలోచిస్తున్నావా? మంచి స్థానములో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? ఈ లోకములో మంచి పేరు, ప్రఖ్యాతి రావాలని అనుకుంటున్నావా? అయితే నీవు ఆశీర్వదించబడే కొలది దేవుని ఘనపరచు. నీకున్న దానికి కారణము దేవుడే అని గుర్తించి ఆయన నామాన్ని నీ గొప్ప చేయి. నీవింకా అభివృద్ధిలోనికి వస్తావు. కానీ మానవులముగా ఈ లోకములో ఉన్న మన స్వభావము ఏంటంటే, మన ఎదుగుదల చూస్తున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు, ఇదంతా నా వల్లనే జరిగింది, నాకు జ్ఞానముంది కాబట్టి, నాకు తెలివి ఉంది కాబట్టి, నా చుట్టూ నా స్నేహితులు, బంధువులు అయినటువంటి వారు సహాయము చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని అని అనుకుంటారు. ఏ రోజున కూడా, పొరపాటున కూడా దేవుని నామాన్ని ఘనపరచరు, మహిమపరచరు. ఏలి కుమారులను గూర్చి లేఖన భాగంలో మనము చూసినప్పుడు, ఏలి మంచి యాజకుడు, దేవుని ఘనపరిచే మరియు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. కానీ తన కుమారులిద్దరు కూడా చెడిపోయారు, పాపము చేశారు. దేవుడే లేనట్లు, తామే అని అన్నట్లు వారి ప్రవర్తన ఉండేది. వారేది చెబితే అదే వేదము, అలానే చేయాలి అని ఎంతో భయంకరమైన జీవితము వారి దేవుని మందిరములోనే జీవిస్తున్నారు. ఏ రోజు దేవుని ఘనపరచలేదు. సరికదా? దేవుని నామానికి అవమానకరముగా, ఆయాసకరముగా ఉండినవారు. అందుకే వారు తగిన శిక్షను పొందుకున్నారు. అంటే ఈ రాత్రి ఈ సందర్భాన్ని బట్టి దేవుడేమి చెప్పాలి అని అనుకుంటున్నాడు అనంటే, తనను గనపరచని వారు దైవజనులైనా సరే, గొప్ప అధికారములో ఉన్నా సరే, వారి విషయంలో కూడా దేవుని నిర్ణయము మారదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరి విషయంలో ఒకే రీతిగా ఉంటుంది అని కొందరు దైవజనులు వారి పిల్లలను చూడవచ్చు. ఎంతో అవమానకరముగా వారి ప్రవర్తన ఉంటుంది. తమను తాము ఘనపరుచుకుంటారు. దేవుని సన్నిధి ఏదో వారి సొంతము అనుకుంటున్నారు. కానీ దేవుడే అంటున్నాడు, ఆయన్ని తృణీకరిస్తే వారు తృణీకరింపబడుదురు అని.
అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనను ఘనపరిస్తే, ఆయనను గొప్ప చేస్తే దేవుడు వారిని గొప్ప చేస్తాడు, మంచి స్థానంలో నిలబెడతాడు. దానియేలు దేవుని కొరకు రాజ్యభోజనమును తృణీకరించాడు. దానియేలును దేవుడు రాజ్య సముఖములో నిలబెట్టాడు కదా. మొదట నన్ను, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అనే మాటను మనము ఏ రోజు కూడా మర్చిపోవద్దు. చిన్న అభివృద్ధిని నీ జీవితంలో జరిగిన దేవుని ఘనపరచు. దేవుని వలననే ఇది జరిగిందని సాక్ష్యమివ్వు. ప్రతి విషయంలో దేవుని నామాన్ని ఉచ్చరించు. ఎప్పుడు కూడా నీకున్న దాన్ని బట్టి అతిశయించక, వాటినిచ్చినటువంటి దేవుడు యేసు ప్రభు నీతో ఉన్నాడని అతిశయించు. నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ కుటుంబంలో, నువ్వు పనిచేస్తున్న చోట, నువ్వు చదువుతున్న కళాశాల, పాఠశాల ఏదైనా కావచ్చు, ఆ స్థలంలో దేవుని నామాన్ని మహిమపరచు. అప్పుడు నీవు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు. ఆయన నిన్నింకా ఆశీర్వదించడము నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనందరము నిత్యము దేవుని ఘనపరిచేవారిగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప జేయులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అదే స్థలములో, అదే స్థితిలో నిలవబడి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ క్షేమకరమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. అద్భుతమైన రీతిగా తండ్రి మరొక మారు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు. అందును బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మిమ్మల్ని ఘనపరచు వారిని ఘనపరుస్తాను అంటున్నారు. మిమ్మల్ని తృణీకరించిన వారిని తృణీకారము పొందుదురు అంటున్నారు. తండ్రి అవును ప్రభువా, ఏ విషయములో మిమ్మల్ని ఘనపరచక, మిమ్మల్ని స్తుతించక, మిమ్మల్ని కీర్తించక ఎందరైతే ప్రభువా వారి యొక్క జీవితంలో ఓడిపోయిన వారిగా, కృంగిపోయిన వారిగా ఉన్నారో వారందరితో ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతా వందనాలను చెల్లించుకొనిచున్నాం. అవును తండ్రి, ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించే మనసు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. వారికిచ్చినటువంటి అభివృద్ధిని బట్టి, వారికిచ్చినటువంటి గొప్ప స్థానాన్ని బట్టి, వారికిచ్చినటువంటి బిడ్డలను బట్టి, వారికిచ్చినటువంటి స్థితిని బట్టి ప్రతి బిడ్డని రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే మీ సన్నిధిలో ప్రార్థించి మాట్లాడుతున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. అయ్యా, మీరే వారిని బలపరచండి. ప్రతి బిడ్డకు కావలసిన సమస్తము మీరే దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. అయా, వ్యవసాయ పనులు బిడ్డలు ప్రారంభించుండగా కావలసిన ఆర్థిక వనరులను, కావలసిన జ్ఞానమును, శక్తిని, బలమును, సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున మంచి ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి. దేవ, ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అయ్యా, ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా, అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ కృపలో భద్రపరచండి. కావలసిన సహాయము దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడ్డల జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం.
దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులు సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరుండమని వేడుకొనిచున్నాం. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి నైనా. వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.